అందాల తార ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఆరాధ్య పుట్టింది. ప్రస్తుతం ఇద్దరు కూడా ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ బిజీగా ఉన్నారు. ఆరాధ్యను తమ మార్కుండేలా పెంచుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య వీరిద్దరికి విడాకులు అనే వార్తలు షికార్లు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో బాంబ్ పేల్చాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ కుర్రాడు. అవును, తానే ఐశ్వర్య రాయ్ కుమారుడిని అంటూ ఏపీకి చెందిన కుర్రాడు సంగీత్ కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. తన ఫోన్ లో ఫోటోలను చూపిస్తూ ఇవే ఆధారాలంటూ చెప్పుకొచ్చాడు. ఐశ్వర్య 15 ఏళ్లు ఉన్నప్పుడే తనకు జన్మనిచ్చిందని, లండన్ లో IVF టెక్నాలజీ ద్వారా తనను కన్నదని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతూ ఉండగా ఈ రోజు ఏప్రిల్ 1 కాదు, ఆగస్ట్ 1 అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు జనాలు. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో పాపం, ఐశ్వర్యకు తెలుసో లేదో ఆమెకు పిల్లాడు ఉన్నాడని అంటూ నవ్వుకుంటున్నారు. అందాల తార ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఆరాధ్య పుట్టింది. ప్రస్తుతం ఇద్దరు కూడా ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ బిజీగా ఉన్నారు. ఆరాధ్యను తమ మార్కుండేలా పెంచుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య వీరిద్దరికి విడాకులు అనే వార్తలు షికార్లు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో బాంబ్ పేల్చాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ కుర్రాడు. అవును, తానే ఐశ్వర్య రాయ్ కుమారుడిని అంటూ ఏపీకి చెందిన కుర్రాడు సంగీత్ కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. తన ఫోన్ లో ఫోటోలను చూపిస్తూ ఇవే ఆధారాలంటూ చెప్పుకొచ్చాడు. ఐశ్వర్య 15 ఏళ్లు ఉన్నప్పుడే తనకు జన్మనిచ్చిందని, లండన్ లో IVF టెక్నాలజీ ద్వారా తనను కన్నదని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతూ ఉండగా ఈ రోజు ఏప్రిల్ 1 కాదు, ఆగస్ట్ 1 అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు జనాలు. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో పాపం, ఐశ్వర్యకు తెలుసో లేదో ఆమెకు పిల్లాడు ఉన్నాడని అంటూ నవ్వుకుంటున్నారు.